హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి ఈజీ క్విక్గా చేసుకునే రైస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక బండల్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకుందాము. దీంట్లో ఇప్పుడు కొంచెము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఆ ఘాటు స్మెల్ ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే. తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. ఇది పచ్చి బఠానీ అండి, ఫ్రోజన్ తీసుకున్నాను నేను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలండి, అంటే మనం తురుముకున్నాము కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఇది కూడా కలుపుకుందాము. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాము. ఇవన్నీ మంచిగా ఈ క్యారెట్ అంతా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సెంటర్లో కొంచెం ఇలా గ్యాప్ చేసుకుంటున్నానంటే ఇక్కడ నేను ఎగ్స్ కొట్టి వేసుకోవడానికి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. మంచిగా ఈ ఎగ్ అంతా ఈ క్యారెట్లో అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. బాగా పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకుంటున్నానండి. రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ వేస్తున్నాను. అంతే అండి, ఈజీగా చేసుకునేది హెల్దీ రెసిపీ కూడా ఇది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. కొంచెం నిమ్మదెబ్బ కూడా పిండుకుందాము. ఇదంతా మంచిగా కలుపుకొని కొంచెం నిమ్మదెబ్బ పిండుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. క్యారెట్, ఎగ్ అన్నీ వేసాం కాబట్టి హెల్దీ కూడా. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఈ రైస్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.